ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వ్యూస్ కూడా చూస్తే మిలియన్స్ అసలు ఓపిలగా వెంకటేష్ 140 millions, శనిగా చేన్ల 80 millions క్రాస్, జాను 50 millions. అసలు ఒక సాంగ్ అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ మూవీ సాంగ్స్ తో పాటు అంటే కాంపిటీషన్ ఉంది తెలుసా. ఇప్పుడు మూవీ సాంగ్స్ కూడా కొన్నింటికి రావట్లేదు. ఇట్లా సాంగ్ పెట్టగానే నెక్స్ట్ డే దట్టు మళ్ళీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట, అవునా? కార్తిక్ గారు నెక్స్ట్ ఒక సాంగ్ వస్తుంది అని అంటే వెయిట్ చేస్తున్నారు బయట, అవునా? అలా ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ బేస్ అనేది ఉంది కదా, వాళ్ళ వల్ల కూడా సాంగ్స్ హిట్ అవుతున్నాయి. అవును అవును అవును. మాక్సిమం మీ ఫేమ్ వల్లనే సాంగ్ బాగుండడం ఎంత ఎత్తో దానికి ఎవరు యాక్ట్ చేశారనేది అంతే ఎత్తు. సో మీ ఈక్వల్గా ఉంది. సో అలాంటప్పుడు ముందు అనుకున్న పేమెంట్ కంటే సాంగ్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్లో చేంజెస్ ఏమైనా ఉంటాయా? లైక్ కొంత ఇప్పుడు నార్మల్గా మీకు ఈరోజు ఒక 25,000 నేను ఒక సాంగ్కి ఇస్తానే కమిట్మెంట్ నేను ఇచ్చాను యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ ఆ సాంగ్ అనేది ఒక 100 millions వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు నాకు 10 లక్షలు వచ్చినాయి అనుకుందాం. సో నేను నాకు సాంగ్ హిట్ అయింది, నాకు మంచి హిట్ పడింది, నేను 1 లక్ష రూపాయలు పెట్టాను, బట్ నాకు 9 lakhs ప్రాఫిట్ వచ్చింది. అలాంటప్పుడు యాక్టర్స్కి ఏమన్నా షేర్ కానీ లేదంటే ఎక్స్ట్రా 10,000 లేదా ఒక 15,000 అలా ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇవ్వరా అసలు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఛానల్ పెట్టుకున్నారు అనుకుందాం, మీ సాంగ్ ఒక 100 million పోయింది, అందులో నేను వర్క్ చేశాను. సో స్టార్టింగ్ మీరు ఇంకా నాకు పేమెంట్ తక్కువే, కార్తిక్ ఫస్ట్ సాంగ్ కార్తిక్ చూసి తీసుకోని అన్నారు, దాని తర్వాత హిట్ సాంగ్ చూస్తే హిట్ అయిపోయింది. సో ఏమన్నా గుడ్ విల్ గా ఇస్తే మీరు ఇవ్వాలి, నేను మిమ్మల్ని ఎందుకు అడగాలని అనట్లేదు. ప్రొడ్యూసర్స్ అలా ఇస్తారా అంటున్నా. నాకు రంగు సీతమ్మ ప్రొడ్యూసర్ వివాన్ అన్న ఇచ్చారు, బట్ అంతకు దాని తర్వాత అదే ఓపిల వెంకటేష్ ఛానల్, ఆ ఛానల్ వాళ్ళు గుడ్ విల్ ఇచ్చారు అంతే, ఇంకే ఛానల్ వాళ్ళు. ఎందుకంటే అప్రిసియేషన్ ఉంటది కదా. ఇప్పుడు మీ ఫేమ్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నట్టే కదా, మీరు యాక్టింగ్ చేసినందుకు అమౌంట్ ఇస్తున్నాం, కానీ మీ ఫేమ్ ని యూజ్ చేసుకున్నందుకు అమౌంట్ అనేది ఇంపార్టెంటే కదా. సో ఈ పాయింట్ లో కూడా ఆలోచిస్తే లాస్ వచ్చినప్పుడు తీసుకుంటారని అడుగుతారు, కానీ లాస్ ని తీసుకుంటాము అనే దానికంటే కూడా మీకు హిట్ అయ్యి డబుల్ కి ట్రిపుల్ వచ్చింది అనుకో, లాస్ అనేది కాదు. ఇప్పుడు మీరైనా ఇప్పుడు సాంగ్ హిట్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే చేస్తారు సాంగ్. అవును, ఇక్కడ లాస్ అవుతుంది అన్న ఇంటెన్షన్ తో అయితే ఎవరు చేయరు కదా. ఏదో చిన్న మిత్, అరే హిట్ అవుతుంది కదా అయితే మనమే కదా సేవ్ అనే మీ ఇంటెన్షన్, మీ స్వార్థంతో మీరు వస్తారు. సో హిట్ అవుతుందా, ఒకవేళ హిట్ కాకపోతే మీరు ఇస్తారా, మీరు పేమెంట్లు ఇంత అడుగుతారు, గుడ్ విల్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇంకా అలాంటప్పుడు సాంగ్స్ చేయొద్దంట నేను. అంతే కదా. అవును. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ టాపిక్, ఫోక్ లో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి అని టాక్ వస్తుంది, ఎంతవరకు నిజం? యా ఉన్నాయి. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని విన్నాను. ఒక టాపిక్ చెప్పండి, ఒక సందర్భం చెప్పండి. మీరేమైనా ఎక్స్పీరియన్స్ చెప్పారు? నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదు, లేదు నాకేమంత అవ్వలేదు, బట్ అమ్మాయిలు మాత్రం ఉంది. బట్ నేను చూసినప్పటి వరకు అయితే సైడ్ డాన్సర్లు అన్నా, నాకు అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా నాకు చాలా ఇట్లా వాళ్ళంటే నాకు ఇట్లా వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. నిజం చెప్పాలంటే మాకంటే ఎక్కువ వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు. ఏదో మేము సింగిల్ టేక్ చేస్తామని కాదు, మేబీ మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, మాకున్న నాలెడ్జ్ వల్ల, మేబీ మేము చేసిన ఎక్కువ సాంగ్స్ చేయడం వల్ల మేము సింగిల్ టేక్స్ చేస్తామేమో తప్ప, బట్ పాపం మాకంటే వాళ్ళే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు నేర్చుకొని మాకు స్టెప్స్ చెప్తారు, వాళ్ళు మాకు మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు. వాళ్ళకి నైట్ ప్రాపర్గా నిద్ర ఉండదు, వాళ్ళు చాలా ఇట్లా హార్డ్ వర్క్ చేస్తారనమాట. సో బాగా ఇష్టం నాకు బేసిక్గా. అలాంటిది సైడ్ డాన్సర్లు అమ్మాయిలు చూస్తే అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది నాకు. కమిట్మెంట్స్ అని బాధపడతారు వచ్చి, దాని తర్వాత వాళ్ళే ఎక్కువ చనువిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి కానీ. సో అంటే నేను ఏంటంటే నిప్పులేందే పొగరాదు అని అంటారు, సంథింగ్ ఆ డైలాగ్ కూడా నాకు గుర్తుంది సరిగ్గా. సో అంటారు కదా. సో వీళ్ళది నేను అబ్జర్వ్ చేసింది, నేను యూట్యూబ్లో చూసింది అమ్మాయిలది, వీళ్ళు ఎక్కువ లీనియన్స్ ఇచ్చేస్తారు. మేబీ అంటే వీళ్ళని కూడా తప్పు అనలేం, వీళ్ళకి కూడా ఒక ఆశ ఏముంటుందంటే ఓకే ఈసారి నేను కమిట్మెంట్ ఇస్తే నెక్స్ట్ సాంగ్లో నేను హీరోయిన్గా పెట్టుకుంటారేమో, వచ్చినాం ఇంకెన్ని రోజులు సైడ్ డాన్సర్ చేస్తాం అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఇక్కడ లీనియన్స్ అంటే మీ పరంగా ఏ రకంగా అంటారు? అదే చెప్తున్నా, డోంట్ టేక్ మీ రాంగ్. ఇప్పుడు ఎవరికైనా కొన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళ లైఫ్లో అది చేయాలి ఇది చేయాలి అని. ఇప్పుడు జానక్కలాగా నేను కూడా అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది, మంగ్లీ అక్కలాగా నేను కూడా అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది. సో ఇలాంటివి అవ్వాలంటే వాళ్ళు పాపం నాకు అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ఒకవైపు కోపం వస్తుంది, ఒకసారి పాపం అనిపిస్తుంది. బికాస్ కోపం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు యాక్సెప్టెడ్గా ఉన్నారా
అర్థం కాదు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఫేమ్ అవ్వాలి, నేను హీరోయిన్గా అవ్వాలి. సో అలాంటి మైండ్లో పెట్టుకొని వీళ్ళు పిచ్చి పిచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తారు. సో అదే అంటున్నా, వీళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒక్కొక్కసారి. సో అంటే కొన్ని టైమ్స్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళే డైరెక్ట్గా వచ్చి నువ్వు నాతో ఇలా చేస్తే నేను ఇలా నీకు ఆపర్చునిటీ ఇస్తాను, లేదంటే ఇప్పుడు ఈ సాంగ్ నువ్వు ఈరోజు ఇక్కడ యాక్ట్ చేయాలి అంటే నువ్వు నాకు అలా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి కూడా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను, అదే చెప్పా ఇంతకుముందు కూడా అదే చెప్పా. సో అలాంటివి వచ్చినప్పుడే వీళ్ళు వీక్ అయిపోతారు. ఆ వీక్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండాలన్న ఉద్దేశం. ఆ స్ట్రాంగ్నెస్ వీళ్ళలో ఎప్పుడైతే వస్తుందో ఇలాంటివి ఆగిపోతాయి, ఎవరు అడగరు. బట్ ఇక్కడ వీళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ఫైర్ అయితే రేపు పొద్దున ఆ సైడ్ డాన్సర్ కూడా నన్ను చేయనియరేమో అన్నది వీళ్ళ భయం అన్నమాట. సో ఇదే జరుగుతుంది. ఇది ఎందుకంటే కెరీర్ స్టార్ట్ అయిన వెంటనే పులిస్ స్టాప్ పెట్టుకోవాలని ఎవరికి ఉండదు కదా. సో ఇంకొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది ఒప్పుకోరు, కొంతమందికి చెప్పుకోవాలన్న ధైర్యం ఉండదు ఫస్ట్. ఇప్పుడు మెయిన్ లీడ్ మీరు ఉన్నారు, మీ వెనకాల ఇప్పుడు అమ్మాయి చెయ్యాలి, వచ్చి కార్తిక్ గారు ఇలా అవుతుంది అని చెప్తే మీరు మళ్ళీ ప్రొడ్యూసర్స్ మెయిన్ లీడ్స్ తో కొంచెం క్లోజ్ గా ఉంటారు, మేబీ మీరు వెళ్ళి అక్కడ చెప్తారేమో, మొత్తం ఆపర్చునిటీ పోతుందేమో, చాలా మల్టిపుల్ క్వశ్చన్స్. సో అదే అంటున్నా, పాపం వీళ్ళు దాంట్లో నేను అదే అంటున్నా, అందుకే కోపం వస్తుంది. వీళ్ళు ఎందుకు స్ట్రాంగ్ ఉండలేరు అట్లాంటి విషయాల్లో? వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు అలాంటివి ఆగుతాయి అని నా ఫీలింగ్. బట్ ఉండాలి, ఉంటారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయడం కాదు, ఉండాలి, ఉంటేనే ఇలాంటివి ఆగుతాయి. ఓకే. సో నార్మల్గా మూవీస్కి వస్తే ఏ క్యారెక్టర్కైనా ఒక పలానా యాక్టర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము, పలానా క్యారెక్టర్కి చెయ్యాలి అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి అనేది నేను విన్నా. అలానే ఫోక్ ఇండస్ట్రీలో కూడా అగ్రిమెంట్స్ ఉంటాయా? అట్లా ఏముండవు, అలాంటివి ఏముండవు. జనరల్గా ఫోన్ చేస్తారు, ఈ సాంగ్ పలానా సాంగ్ ఉందంటారు, ఇంత పేమెంట్ మాట్లాడుకుంటారు, 1 day బిఫోర్ వెళ్ళాలి, వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తారు, వెళ్ళి మార్నింగ్ షూట్ చేసుకొని కొన్ని టైమ్స్ అనుకున్నంత మనం ముందైతే ఏవైతే మాట్లాడుకున్నామో వాటి ప్రకారంగా అమౌంట్స్ ఇవ్వకపోవడం కానీ, లేదంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక సాంగ్కి షూట్కి ఫైనలైజ్ చేసుకున్నాను, బట్ నాకు మీకు మిస్అండర్స్టాండ్ జరిగింది, లేదంటే నాకు వేరే ఇంకో హీరో నచ్చాడు, ఇమీడియట్గా రేపు షూట్కి వెళ్దాం అనుకునేటప్పుడు నైట్కి నైటే చేంజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలాంటి అగ్రిమెంట్స్ లేనప్పుడు. అలా మీ లైఫ్లో జరిగిందా? అలా ఎప్పుడు జరగలేదు. అయింది, ఒక 2 times అయింది అట్లా. బట్ యా, వాళ్ళు ఇచ్చిన టైమింగ్కి ఇప్పుడు మనకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, అప్పులే కావచ్చు, ఈఎంఐసే కావచ్చు, వాట్ ఎవర్. సో అరే ఈ సాంగ్ వస్తుందంటే అరే ఈ అమౌంట్ దానికి వెళ్తుంది కదా, ఇది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు కదా అన్న మన కమిట్మెంట్స్ మనం పెట్టుకుంటాం. అట్లాంటి టైంలో లాస్ట్ మూమెంట్లో అట్లా చెప్పినప్పుడు యా ఇట్ ఈస్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ థింగే. బట్ ఏం చేస్తాం అంతకు మించి? ఇప్పుడు సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తాం? కేసు పెడతామా, లేకపోతే వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతామా? ఏం చేయలేం కదా, ఇట్స్ అప్ టు దెమ్. మీకు పర్సనల్గా ఎవరైనా ప్రొడ్యూసర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ గొడవలు అయినాయా? షూట్ల దగ్గర కానీ తర్వాత రిలీజ్ అప్పుడు కానీ ఎప్పుడైనా గొడవలు జరిగినాయా? ఆర్గ్యుమెంట్స్, ఏదన్నా ఇష్యూస్? ఆర్గ్యుమెంట్స్ కూడా ఫుడ్ దగ్గరే వస్తుంది. ఫుడ్ టైంకి ఫుడ్ తేకపోతే కోప ఇంకా మనం చేసేదే ఫుడ్ గురించి. సో అది ప్రాపర్గా టైంకి ఉండకపోతే ఎందుకు అని అంటాను. కొన్ని టైమ్స్ అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్స్ సే మనం ఒక అడవిలో ఉన్నాము, అక్కడి నుంచి ఫుడ్ తేడానికి ఒక 2 hours పడుతుంది అంటే అట్లాంటి టైంలో నువ్వు డెఫినెట్గా యూ హ్యావ్ టు వెయిట్. సో అట్లాంటి అడ్జస్టబుల్ టైమ్స్ లో మనం అర్థం చేసుకోవాలి. బట్ ఫుడ్ అవైలబుల్ ముందే 2 hours ముందే ప్లాన్ చేసుకోవాలి. మేబీ వచ్చే దారిలో టైర్ పంచర్ అయిందొచ్చు. సో అండర్స్టాండింగ్ అవి కొన్ని అర్థం చేసుకోగలం. సో నీకు ఫుడ్ అవైలబుల్ ఉండి నువ్వు షూట్ దగ్గరలోనే పెట్టుకొని నువ్వు అయినా టైంకి ఫుడ్ పెట్టట్లేదు అని అంటే దట్ ఈస్ కొంచెం ఇట్లా ఫైర్ థింగ్ అనమాట ఫర్ మీ. అట్లీస్ట్ నాకు కాకపోయినా డాన్సర్లకి వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళు దే ఆర్ వెరీ మెయిన్ టు సాంగ్ అండి మధు. సో వాళ్ళకైనా ప్రాపర్గా అట్లీస్ట్ స్నాక్స్ అన్న మధ్య మధ్యలో తెచ్చి పెట్టాలన్నది నా ఉద్దేశం. ఓకే.